తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పరిధిలో స్వర్ణముఖి నదిలో ఇసుక అక్రమ రవాణా వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనలో భాగంగా నెల్లూరు జిల్లా మాజీ ఎన్డీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లో జరిగిన పెళ్లి కార్యక్రమానికి హాజరై సోమవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనను అక్కడే పోలీసులు అరెస్టు చేశారు. దొంగలు పడుతున్నాను గవర్నమెంట్ నువ్వు కాయకు నీవయ్యా నువ్వు కాయకు నీవయ్యా నువ్వెవరు అసలు ఇక్కడ డాక్యుమెంట్ లేవా? సార్ మీరు నువ్వెవరు నువ్వు ఎవరు పని చేస్తాడు నీకు అథారిటీ ఉంది నువ్వు దొంగతనం చేస్తాడు నీకు అథారిటీ ఏది ఎప్పుడు పంపిస్తావు నువ్వు తెలుసు అథారిటీ లేదు కాబట్టి పంపించు కదా. నన్ను కొట్టాలని చేయిస్తాడంట. ఇష్టానుసారం అంటే అదే దౌర్జన్యం మేమేం దౌర్జన్యం చేయలేదు. ఆయన అయితే మేము చెప్పేది నమ్మవా నువ్వు చెప్పేది నమ్మలేదని నేనేమన్నా అన్నానా? నువ్వు చేసిందని చెప్తున్నా నేను. నువ్వు కూడా వాళ్ళు చెప్పేది నమ్మకూడదు. నేను అందుకే కనబడుతుంది అని చెప్పా. చేసింది కూడా కనబడుతుంది అని చెప్పి నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు వచ్చే మాట్లాడతావు అది కూడా కనబడుతుంది. నేనేం మాట్లాడుతున్నాను అనేది మీకు కనబడుతుంది కదా. అది కూడా కనబడుతుంది. చూడలేదు సార్, ఆయన చెప్తాడు కదా. అయిపోయింది ఆయన అతను హాస్పిటల్లో పోలా, నాకు గ్రౌండ్ షాప్ అరెస్ట్ అవన్నీ ఇవ్వండి లేకపోతే నేను రానని చెప్పి గొడవలు ఇచ్చారా. మిగతా వాళ్ళందరినీ మెడికల్ చేయించారు. ఆయన రిపోర్ట్స్ తెమ్మన్నా నేను. ఆ మెడికల్స్ రేణిగుంట ఎయిర్పోర్ట్లో నన్ను డిఎస్పీ గారు, సిఐ గారు, మా ఎస్ఐ గారు అందరూ కూడా కాల్ తెచ్చుకోవడం జరిగింది. ఆ నుంచి వాళ్ళని కూడా సహకరించాను. ఇప్పుడు కూడా సహకరిస్తున్నా. పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవం ఉంది, వాళ్ళకి నేను సహకరిస్తా. అనవసరంగా నా మీద ఏం అభియోగం పెట్టారు, ఏం కేసు పెట్టారు నాకు తెలియజేస్తే నేను హాస్పిటల్లో డాక్టర్ గారు కానీ కోర్టుకు కానీ వచ్చేదాన్ని సిద్ధం. అసలు ఏమీ ఈగినే అరెస్ట్ చూపించుకునే నా కాగితం ఈగినే నేను ఎందుకు అరెస్ట్ చేసినామని చెప్పకనే నన్ను డాక్టర్ గారు రమ్మంటారు. ఒక బాత్రూంలో ఉంటే నలుగుతారు. వికారమైన చేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నాకు గౌరవం ఉంది. మీరు పెట్టే కేసు ఏందో నాకు తెలియజేస్తే నేను దేనికైనా సిద్ధమే.